ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మానవుడు కర్తవ్యము పురుషకారము అనే విషయాల్ని గురించి కొన్ని విషయాల్ని తెలియజేస్తాను. ప్రపంచంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి దైవము, ఇంకోటి ప్రయత్నం. ఈ రెండింటి వల్ల పనులు నెరవేరుతూ ఉంటాయి. చేయాలి అనుకుని గట్టిగా సంకల్పంతో మనం గట్టి పూనిక చేసుకుని ప్రయత్నాలు చేసినట్టయితే ఫలితాలు ఉంటాయి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే దైవానికి పురుష ప్రయత్నానికి వైరుధ్యం ఉన్నది అని, అంటే విరోధం ఉన్నది. దైవం అనే పద్ధతి వేరు, పురుష ప్రయత్నము అనేటువంటి పద్ధతి వేరు. ఈ రెండూ కూడా చీకటి వెలుగుల్లాగా ఉంటాయండి. ఈ రెండుకి పొంతన ఎలా కుదురుతుంది, ఈ రెండు ఒకచోట ఎలా ఉంటాయి అని సాధారణంగా సందేహం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కానీ వీటికి సమన్వయం చేయాలి మనం. చాలామంది ఏమనుకుంటారంటే దైవము అనేటువంటి భావం ఎప్పుడైతే ఉన్నదో ఆ దైవభక్తిని పెంచుకుంటున్నామో అప్పుడు మానవుడు పని చేయడం మానేస్తాడు, క్రియాశీలత అనేది పోతుంది. అందుకని దైవంతో సంబంధం లేకుండా ఉన్నట్టయితే మనం మంచి ప్రయత్నాలు చేయగలుగుతాం, అన్నీ సాధించగలుగుతాం. దైవం అనుకునేసరికి ఏంటంటే అంతా దేవుడే ఇస్తాడు, మన ప్రయత్నాలు లేనికి అని చెప్పి కూర్చుంటాం. ఒక రకంగా ఏంటంటే ఇది అలసత్వం, సోమరితనం అనేటువంటిది వచ్చేయడానికి ఇది కారణము అని కొంతమంది భావించవచ్చు. కానీ అలా ఈ రెండింటికి వైరుధ్యం అనేటువంటిది ఎక్కడా లేవు. ఈ రెండూ కూడా చీకటి వెలుగులు లాంటివి కాదు, రెండూ వెలుగులే. రెండు రకాల కాంతులు ఒక చోట కలిసినట్టుగా మనం భావించాలి తప్ప చీకటి వెలుగులు లాంటివి కావు. దైవం ఉంటే ప్రయత్నం ఉండదు, ప్రయత్నం ఉంటే దైవం ఉండదు అని మనం భావించుకోకర్లేదు. రెంటికి సమన్వయాన్ని మన ప్రాచీనులు సాధించారన్నమాట. ఎందుకంటే మనం పురాణ గాథల నుంచి కనుక చూసినట్లయితే దైవాన్ని నమ్ముకుని ప్రయత్నాలు మానేయటం అనేది ఎక్కడా జరగలేదు. శాస్త్రంలో కూడా ఏం చెప్పాడంటే రెంటిని కలిపి సాధించండి అని చెప్పాడు. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాల్మీకి రామాయణంలో ఆయన దైవాన్ని అర్చించాడు, కర్మలన్నీ చేసుకున్నాడు, శివుణ్ణి పూజించాడు, సూర్యభగవాన్ని ఆరాధన చేశాడు, పెద్దల్ని గౌరవించాడు. ఇలా దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక పాత్ర అని మనం తీసుకుంటే అనమాట. ఆయనే దైవము అయినప్పటికీ అవతరించాడు కనుక మనకి దైవభక్తిని మంచి లక్షణాలన్నీ కూడా ఉండాలి అని సూచించాడు. అందుకని ఒక పాత్ర అనుకుని మనం ఆలోచిద్దాం. కొంచెం సేపు ఆలోచిస్తే ఆయన ఏం చేశాడు, ఆయన కేవలం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దైవభక్తి ఉన్నది, ప్రయత్నం ఉన్నది, కానీ దైవభక్తి కదా అని చెప్పి ప్రయత్నాన్ని మానినట్టుగా మనకి ఎక్కడా కూడా రామాయణంలో కనిపించదు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సీతాదేవిని అపహరించాడు రావణాసురుడు. అప్పుడు విలపించి ఏం చేశాడంటే శ్రీరాముడు ప్రయత్నం చేశాడు, సీతని అన్వేషించడానికి ప్రయత్నం చేశాడు. అలా చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. జటాయువు దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాడు, శబరి దగ్గరికి వెళ్ళాడు, హనుమంతుడితో స్నేహం చేసుకున్నాడు. మరి హనుమంతుడు ఆ సుగ్రీవుడితో మైత్రి కలిగించాడు. ఆ సుగ్రీవుడు ఆ వానరులందరినీ పంపించాడు, అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ రామచంద్రుడు దగ్గర ఉండి చేసుకుంటూ వచ్చాడు. చివరికి లంకలో ఉన్నది అని తెలిసిన తర్వాత సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. అయ్యో ఎలా దాటతామే అని చెప్పి కృషించిపోయి ఒక రకమైన నిరుత్సాహంతో ఉండిపోలా. ఆయన డల్నెస్ అనేటువంటిది ఏర్పడలా. ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాము, అది మానవుడు చేయాల్సిన పని అని సూచించాడు. దీనికి ఏమిటి పరిష్కారం అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేటువంటిది ఉంటుంది. అందుకని సముద్రాన్ని ఎలా దాటాలి అనే అన్వేషణ, దాని గురించి ప్రయత్నం. ఫలానా వానరుడు ఉన్నాడు, నీరుడని అతను వేస్తూ ఉంటే తేలుతూ ఉంటే అతని చేత వేయిద్దామన్నారు. ఆలోచిస్తే మరొక ఉపాయం తట్టింది. ఆలోచించకుండా సముద్రం దాటాలి అంటే ఇది అసాధ్యం అనుకుని నేను మానేస్తున్నాను అని కర్మాలన్నీ కూడా మానేసుకుని ఆయన కూర్చుంటే బాగుండేది కాదు. అలా జరగలేదు కూడా. అందుకని ఏంటి, అసాధ్యమైనప్పటికీ కూడా దాన్ని సుసాధ్యం చేయడానికి మార్గం ఏంటి అని చెప్పి అన్వేషించుకోవడం జరిగింది. ఆయన అన్వేషించి ఆ వానరుల ద్వారా అన్వేషిస్తేనే ఆయనకు ఉపాయాలు కల్పించినాయి.
కనుక వానరుల చేత వేయించడం, వాళ్ళందరి చేత మరి ఆ సేతు ఏర్పాటు చేయించి అక్కడికి వెళ్ళటం, మరి యుద్ధంలో ఎంతోమంది వీరులతోటి ధైర్యంగా పోరాటం, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. కనుక ఇలా ప్రయత్నం చేస్తూనే వచ్చాడు, కానీ ఆయన ఆపలేదు ఎక్కడా కూడా. కనుక వాళ్ళు ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టినట్టుగా ఎక్కడా కూడా, దైవాన్ని నమ్ముకున్నప్పటికీ కూడా. అలాగే మహాభారతంలో కూడా కౌరవ పాండవులు ఉన్నారు, వాళ్ళందరికీ దైవభక్తి ఉన్నది. ఎందుకంటే పాండవులు సరే దైవం సహాయంగా తీసుకున్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు. కౌరవులకి కూడా దైవయందు భక్తి ఉంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరికీ కృపుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ కూడా మరి దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు. దుర్యోధనుడికి దైవభక్తి ఉన్నది, దుశ్శాసనుడికి ఉన్నది, కర్ణుడికి ఉన్నది. తర్వాత సరే ఇక ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ ఇటు ఋషుల్లాగా ఉన్నవారు కూడా వారికి దైవభక్తి ఉన్నది. మరి వీళ్ళందరికీ ఉండి కూడా ఇప్పుడు ప్రయత్నాలు మానేలా సంధి ప్రయత్నాలు చేశారు. కాదు అంటే ఆశ్రయం ఇచ్చినటువంటి దుర్యోధనుడి పక్షాన్ని నిలబడి వీరోచితంగా యుద్ధం చేశారు. అంతేగాని ప్రయత్నాన్ని చివరిదాకా మానినట్టు ఎక్కడా కూడా కనిపించలేదు. కనుక దైవము అనేటువంటి దాన్ని మనం అంగీకరించినందువల్ల ప్రయత్నం లోపిస్తుంది అని భావించే అవకాశాలు ఎక్కడా కూడా లేవు. మన శాస్త్రాల్లో ఎక్కడ అలా చెప్పలేదు. పైగా ఏం చెప్పారంటే ప్రయత్నం చేయమని చెప్పారు. ఇంకొక ఉదాహరణలు ఏంటంటే ఇలా పాండవులు, దేవతలు, దానవులు కూడా అమృతం కోసం పాల కడలిని చిలికారు. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఆ క్షీర సముద్రాన్ని మధించినట్టయితే అమృతం వస్తుంది అని ఒక ఉపాయం తట్టింది వాళ్ళకి. కానీ అది చేయటం ఎంత కష్టం. ఆ సముద్రాన్ని చిలకాలి అంటే మధ్యలో మరి కవ్వంలాగా పెట్టడానికి ఎవరిని పెట్టాలి, ఏంటి, ఎటువంటి కవ్వం తీసుకురావాలి అయినా ఆలోచన ప్రారంభించారు. చివరికి మందర పర్వతాన్ని నిర్ణయించి కవ్వంగా చేసి, వాసుకుని త్రాడుగా చేసి, ఒక పక్క దేవతలు మరి వాసుకుని తాడుగా చేసి, ఒక పక్క దేవతలు రాక్షసులు పట్టుకుని వాళ్ళు చిలికారనమాట. అలా ఎంతోసేపు చిలికిన తర్వాత కూడా దాంట్లో నుంచి అనేకమైన వస్తువులు వచ్చినాయి. మొట్టమొదటి ఏంటంటే హాలాహలం కూడా వచ్చింది. అగ్ని అన్నమాట, విషం. అది వస్తే మరి దాన్ని చూసి భయపడిపోలా వాళ్ళందరూ. అయినా సరే ఇంకా చిలుకుతాం మేము, దానికి ఉపాయం ఆలోచించారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి ఆలాహలాన్ని మెనగటం జరిగింది. ఇంకా చిలకగా చిలకగా కామధేనువు, మహాలక్ష్మి, ధన్వంతరుడు, కౌస్తుభము, ఐరావతము, ఉచ్చైశ్రవము, ఇలాంటివి ఎన్నో దాంట్లో నుంచి విలువైన వస్తువులు వచ్చినాయి. వస్తే ఏదో ఒక వస్తువు లభించింది కదా, ఇక మన లక్ష్యం ఎందుకులే, ఇంతటితో ఇది చాలు అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోలే వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళ లక్ష్యం ఏంటంటే అమృతం సాధించడం. అప్పటిదాకా కూడా వాళ్ళు ఆ ప్రయత్నాన్ని విడవకుండా చేస్తూనే ఉన్నారు. అందుకనే ఏం చెప్తున్నారంటే రత్నైర్ మహాబ్ధే తుతుషుర్న దేవా నభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరా అని చెప్పారు. అంటే విషం వచ్చింది అని చెప్పి భయపడలా, ఏవో కొన్ని వస్తువులు లభించినాయి కదా అని చెప్పి అంతటితో సంతృప్తి పడి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అని చెప్పి కూడా వాళ్ళు అనుకోలేదు. వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే అమృతాన్ని సాధించడం. దానికోసం వాళ్ళు ఆ పాల సముద్రాన్ని క్షీర సముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారన్నమాట. కనుక మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని విడిచిపెట్టకూడదు. అంగీకృతం సుకృతిన పరిపాలయంతి. మంచి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, సజ్జనులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విషయాన్ని సాధించాలి అని తీసుకుంటారో అది సాధించేదాకా కూడా వాళ్ళు విరమించరు అనే విషయం మనకి స్పష్టం అవుతూనే ఉన్నదన్నమాట. ఇంకా మనం ఇలా చూసినట్టయితే స్వాతంత్ర సంగ్రామంలో కూడా చాలామంది మహావీరులు పాల్గొన్నారు. ఇలా మనం కనుక పరిశీలిస్తూ వెళ్ళినట్టయితే పురాణగాథల్లో కూడా కర్తవ్య దీక్షని నిర్వహించినటువంటి వాళ్ళు కనిపిస్తారు. పూర్వకాలంలో భగీరథుడు అని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన యొక్క తాత ముత్తాతలైన వాళ్ళందరూ కూడా ఒక మహర్షి యొక్క కోపానికి భస్మం అయిపోయారు. అప్పుడు ఆయన అడిగాడు, వాళ్ళందరికీ కూడా ఉత్తమగతులు కలగాలంటే ఏం చేయాలి? అప్పుడు చెప్పారనమాట, దేవలోకంలో గంగానది ఉన్నది, ఆ గంగానదిని మీరు గనక తీసుకొచ్చి ఈ వీళ్ళు మరణించినటువంటి వీళ్ళందరి మీద ఈ భస్మం మించి గనక ప్రవహింపజేసినట్టయితే వాళ్ళందరికీ ఉత్తమ లోకాలు కలుగుతాయి అని చెప్పి ఒక ఉపాయం చెప్పడం జరిగింది. మరి అది ఎంత కష్టమైనటువంటి పని.
దేవలోకంలో ఉండే గంగానదిని మరి భూలోకంలోకి తేవటం అంటే అసాధ్యమైనటువంటి పని. అయినప్పటికీ కూడా నేను ప్రయత్నం చేసి సాధిస్తాను అనుకుని భగీరథుడు వెళ్ళి సాధించాడు. ఆయన వెళ్ళి తపస్సు చేశాడు. చాలా కాలం తపస్సు చేశాడు అనమాట. తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే, స్వామి ఇలా ఉన్నది, నా పితృదేవతలకి ముక్తి కలిగించాలి, అందుకని మీరు గంగని ప్రసాదించండి అని ప్రార్థించాడు. అంటే అప్పటిదాకా కూడా దేవలోకంలోనే గంగానది ఉన్నది, కానీ మానవలోకంలో లేదు గంగానది. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, సరే నేను ఇస్తాను అని చెప్పి ఒక జటని తీసి అనుగ్రహించాడు. అసలు ఇంతకుముందు కూడా ఏం జరిగిందంటే, ఆ గంగానది అనుగ్రహించి పైనుంచి పడింది. పడుతున్నప్పుడు నన్ను భరించేవాడు ఎవడనేది గంగాదేవి ప్రత్యక్షమై ఏమందంటే, నన్ను భరించాలి, నన్ను భరించే అంతటి శక్తి కలిగిన వాడు ఎవడో ముందది చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం ప్రారంభించాడు. గంగాదేవి అనుగ్రహం పొందడం ఒకటి, తర్వాత మళ్ళీ గంగని భరించే వ్యక్తి కావాలి కనుక ఆయన మళ్ళీ ఎవరా అని ఆలోచించి శివుడి గురించి తపస్సించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నా జటాజూటంలో బంధిస్తాను అన్నాడు. అప్పుడు గంగానది పరవళ్ళు తొక్కుతూ పైనుంచి వచ్చి ఈయన జటాజూటంలో పడింది. పడి చిక్కుకుపోయింది జటాజూటంలో. చిక్కుకుపోయిన తర్వాత బయటికి రాలా. అప్పుడు మళ్ళీ ప్రార్థించాడు, స్వామి ఇంత ప్రయత్నం చేశాను నేను, మరి ఆ గంగానది అంతా కూడా మీ జటాజూటంలో ఉండిపోయింది, నాకు ఏమిటి దారి అని చెప్పి ఆయన ప్రార్థించాడు. అప్పుడు అనుగ్రహించి శివుడు ఒక జటని తీసి నేలకేసి కొడితే అది గంగానది ప్రవహించింది. అయితే ఒకటి ఏమని చెప్పింది, నువ్వు భగీరథ నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను వెనకాల వస్తూ ఉంటాను ప్రవాహాన్ని. అయితే నువ్వు గనక వెనక్కి తిరిగి చూసినట్టయితే నేను అక్కడ రాని ఇంకా అదృశ్యమైపోతాను అని చెప్పి, సరే అని చెప్పి ముందు భగీరథుడు వెళ్ళాడు. వెనకాల గంగానది పరవళ్ళు దొక్కుతూ వస్తుంది, మహాప్రవాహం వచ్చేస్తుంది. అలా వచ్చింది. కొంత దూరం వచ్చిన తర్వాత జహ్నువు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు ఈ గంగానది వచ్చేసి ముందు భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, వెనక నుంచి గంగానది వస్తుంది. ఆయన ఆశ్రమాన్ని తడుపుతూ వచ్చేసి అంతటినీ అల్లకల్లోలం చేసేసింది. అది చూసి ఆ మునికి కోపం వచ్చి మొత్తం గంగానదిని తన చేతిలో వేసుకుని ఆచమనం చేసినట్టుగా చేసి త్రాగివేశాడు. మొత్తం గంగా అంతా ఆయనలోకి వెళ్ళిపోయింది. అటువంటి తపశ్శక్తి ఆయనకుంది. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ ప్రయత్నం ఎలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశం అన్నమాట. ముందు వెళ్తున్న భగీరథుడికి ఏమీ శబ్దం వినిపించలేదు, శబ్దం ధ్వని లేదు, ఏమీ లేదు. ఏమిటి శబ్దం వినిపించడం లేదని చెప్పి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే గంగా అనేది లేదు. ఏమిటా అని వెనక్కి వచ్చి చూస్తే జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా ఇలా ఇక్కడ దాకా గంగానది వచ్చింది కదా, మరి రాలేదు ఏమిటి అంటే జరిగిందంతా కూడా ఆయన చెప్పాడు. అప్పుడు నిరాశపడి మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుని మళ్ళీ ఆయన్ని ప్రార్థించాడు. స్వామి మరి గంగని నేను తీసుకువెళ్ళాలి కదా, మరి ఎలాగ నాకు మీరు అనుగ్రహించండి అంటే మళ్ళీ గంగానదిని అయినా విడిచిపెట్టాడు. ఆయన చెవి నుంచి గంగానదిని అంతటినీ కూడా ప్రవహింపజేస్తే మళ్ళీ ఈయన వెనకాల వచ్చింది. అప్పుడు ఆ గంగానదిని తీసుకొచ్చి పాతాళలోకంలోకి వెళ్ళి మరణించిన పితృదేవతల యొక్క భస్మం మీద అంతటినీ కూడా తడిసేటట్టుగా చేసి వాళ్ళకి సద్గతుల్ని ప్రసాదింపజేశాడు. అందుకనే ఏమంటారంటే భగీరథ ప్రయత్నము అంటారు. భగీరథుడికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇన్నింటినీ కూడా అధిగమించాడు తప్ప నిరుత్సాహపడలేదు అనేది మనం గమనించాలి. మనం పురాణ గాథల్లోనే కాకుండా పురాణ కర్తల్ని కూడా తీసుకుంటే వాళ్ళు అలా ప్రయత్నం చేసిన వాళ్ళు. ఒక వ్యాస మహర్షి ఆయన విష్ణువు యొక్క అవతారం కాదండి, ఒక సామాన్యమైన ఋషి అని మనం భావించినట్లయితే, మాకు ఆ విశ్వాసం లేదు, ఆయన ఒక మానవుడే అని కనుక భావించినట్లయితే, అలా అనుకున్నప్పుడు కూడా ఆయన ఎన్ని రాశాడంటే 18 మహాపురాణాలు రచించాడు, 4 వేదాలని విభజించాడు. వాటి యొక్క లక్షణాలని బట్టి ఈ లక్షణాలుంటే ఋగ్వేదము, ఈ లక్షణాలుంటే యజుర్వేదము, ఈ లక్షణాలుంటే సామ అని వేదాలని 4ంటిని కూడా విడగొట్టాడు అనమాట ఆయన. అది సామాన్యమైనటువంటి పని కాదు. తర్వాత ఆ సారాంశాన్ని 18 పురాణాలుగా మనకి అందించాడు ఆయన. ఒక్క మనిషి ఎంత ప్రయత్నం చేశాడో చూడండి, అది ఆలోచించుకోవాలి. అందుకని మన కావ్యాల్లో కూడా ఎప్పుడూ కూడా ప్రయత్నం మానేయండి, అంతా దేవుడే ఇస్తాడు అని ఎప్పుడూ చెప్పాలి. ఏ ప్రయత్నము చేయకుండా కూర్చుంటే భగవంతుడే వచ్చి మనకు కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంటే అది సమంజసంగా ఉంటుందా? అసలు భగవంతుడు అలా చేస్తాడా?
ఏమీ మాట్లాడకుండా అంతా నీదే భారం అని దేవుడి మీద భారం వేసి ఏమీ చేయకుండా ప్రయత్నం చేయకుండా కూర్చుంటే దేవుడు కనుక కోరిన కోరికలన్నీ ప్రత్యక్షమే ఇస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన దేవుడని మనం అంటామా? అనం. ఎందుకంటే దేవుడు అంటే అన్ని మంచి లక్షణాలు ఒక చోట ఉండాలి. అటువంటి వ్యక్తిని దేవుడు అని మనం ఒక రూపకల్పన చేసామన్నమాట. కనుక అన్ని మంచి లక్షణాలు ఉండాలి. ఏమీ పని చేయకుండా కూర్చుంటే ఆయన వచ్చేసి మనకు కావలసినవన్నీ ఇచ్చేస్తూ కూర్చుంటే మనం ఏమవుతాము? సోమరులంగా తయారైపోతాం. అది మంచి పని కాదు కదా, ఎట్టి పరిస్థితులు కాదు. కళ్ళు లేని వాళ్ళకి జోడు ఇస్తూ ఉంటారు, ఉన్న వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాము. చెప్పులు ఉన్న వాళ్ళకు కూడా చెప్పులు ఇస్తూ ఉంటాము, ఆకలి లేని వాళ్ళకు కూడా అన్నం పెడుతూ ఉంటాము. అంటే అది సద్వినియోగం కాదు. అందుకని ఏం చేయాలంటే అర్హతని బట్టి మనం ఇస్తూ ఉండాలన్నమాట. కనుక ప్రయత్నం చేస్తేనే దేవుడు ఇస్తాడు తప్ప ప్రయత్నం లేకపోతే ఇవ్వడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానమాట. భోజమహారాజు కూడా ఇదే చెప్పాడు. దృష్ట్యా దృష్టార్థలాభ నహి జగతి నరం దేహినం శ్రియ సంశ్రయంతి అని భోజమహారాజు సమాజానికి అందించినటువంటి సూక్తి. అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకని ఏ కోరికలు లేకుండా ఏ ప్రయత్నము లేకుండా ఉంటే దానంతటది వచ్చి పడుతుంది కాబోలు. అంటే ఎప్పుడూ లక్ష్మి అలా రాదు అని భోజమహారాజు స్వయంగా చెప్పాడనమాట. కనుక కవులు ఇలాగే చెబుతున్నాడు. అలాగే ఏం చెబుతున్నాడు? శ్రియ అనలసానాం సాన్నిధ్యాన్ని భవంతి. అంటే ఏంటి? సంపదలని సమృద్ధాన్ని అనలసానాం హస్తే భవంతి. అంటే అలసహ అంటే సోమరి. ప్రయత్నం చేస్తూ సోమరితనం లేకుండా ఉండేవాళ్ళ చేతిలోనే సంపదలన్నీ వస్తాయి అని దండి అనేటువంటి మహాకవి కూడా సమాజానికి అందించాడు. మనం ఇలా గమనించినట్టయితే సూక్తుల్లో కూడా చెప్పారనమాట. ఏం చెప్పారంటే ఇదే చెప్పాడు. దైవం విహాయ కురు పౌరుషం ఆత్మశక్త్యా యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్రదోష ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ. మొదటి పాదాలన్నమాట ఇవి. దైవేన దేయమితి కాపురుషా వదంతి. చూడండి, వీళ్ళందరూ దైవభక్తిలో ఉన్నారు, కర్తవ్యాన్ని వదిలేస్తారు అని మనం అనుకోవడానికి వీల్లేదు. దైవభక్తిలో ఉన్నవాడు కూడా కర్తవ్యాన్ని నిర్వహించాడు, ప్రయత్నాలు చేశారన్నమాట. వాడు దైవభక్తిలో ఉన్నా దైవభక్తి లేదనుకున్నా ప్రయత్నం చేయాలి అని చెప్పడం మన యొక్క సారాంశం. వాళ్ళే ఏమంటున్నారంటే ఉద్యోగినం పురుష సింహముపైతి. పురుషులలో శ్రేష్ఠుడు అనమాట. ప్రయత్నం చేసేటువంటి ఒకానొక పురుషులలో శ్రేష్ఠుని లక్ష్మీదేవి వరిస్తుంది. ప్రయత్నం చేస్తేనే వరిస్తుంది. కనుక అంతా దైవం వల్లే ఇస్తుంది అని కాపురుషా వదంతి అని స్పష్టంగా చెప్పారు. మహాత్ములైన వాళ్ళు, యోగులైన వాళ్ళు కూడా ఏం చెప్పారంటే దైవం మీద ఆధారపడని చెప్పలా, కాపురుషా వదంతి. కాపురుషుడు అంటే చెడ్డ మానవుడు అనమాట. చెడు పురుషుడు, చెడ్డని మనుష్యుడు. అలాంటి చెడ్డ మనుష్యుడు అనమాట, కుటిలమైన మనస్సు కలిగిన వాడు. వాళ్ళు చెబుతారు అంతా దైవం మీదే ఆధారపడి మీరు ప్రయత్నం చేయొద్దు అని. ఈ మాట దైవాన్ని నమ్ముకున్న కవులే చెప్పారు. కనుక ఏం చేయాలంటే దైవం విహాయ, దైవం అనుగ్రహిస్తున్న విషయం పక్కన పెట్టేయండి. పెట్టేసి కురు పౌరుషం ఆత్మశక్తిగా మీ శక్తితోటి ప్రయత్నం చేయండి, మీకు ఫలిస్తుందండు. ఒకవేళ ఫలించకపోతే ఏమిటి అంటే చెబుతున్నాడు, ఫలించకపోతే అప్పుడు మన తప్పు కాదనమాట. అంతేగాని ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండకూడదు. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖం మృగాహ. సింహానికి ఆకలేసింది, జంతువులను వేటాడాలి, వేటాడకుండా ఆ కూర్చుందనమాట. ఎక్కడ కదలకుండా కూర్చుంటూ ఉంటే జంతువులు వాడంతరే పాపం సింహానికి ఆకలిస్తుంది, వాడంతరే వచ్చి దీని ముఖంలో పడతాయా, నోట్లో పడతాయా? పడవు. ఆ మాటే చెప్పారనమాట. ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే పౌరుషస్య పురుషార్థ ప్రయత్న సామర్థ్యాత్ దైవాత్ నేతి లంఘనేపి దైవాల్లంఘనేపి. పౌరుషస్య పురుషార్థ ప్రయత్న సామర్థ్యాత్ పురుషార్థ ఏవ సర్వాత్మన సమాశ్రయణీయ అని దండి అనే ఆచార్యుడు కూడా మనకి చెప్తున్నాడు. అంటే ఏంటి? దైవం వల్ల ఉన్నప్పటికీ, దైవం చేతిలోనే అంతా ఉన్నప్పటికీ కూడా విధి నిర్ణయం ఎలా ఉంటుందో తెలియకపోయినా మనం ప్రయత్నం చేయడానికి పౌరుషుడు అన్నారు. మన పురుషుడు అంటే అర్థం ఏంటి? పౌరుషము కలిగిన వాడు పురుషుడు. పౌరుషము అంటే ధైర్యంగా నిల్చుని ఎవరు వస్తారో యుద్ధానికి రండి అని చెప్పి చెప్పడం మాత్రమే పౌరుషం కాదు. పౌరుషము అనే పదానికి ప్రయత్నం చేయటం, ప్రయత్నశీలం అండి.
ఆ మాట అక్కడుంది. పురుషకారము. పురుషకారం అంటే నేను పురుషుణ్ణి కదా అని అహంకరించుకోవడము, లేకపోతే గొప్ప చెప్పుకోవడము, అది కాదు పురుషకారం అంటే. పురుషకారము అంటే ప్రయత్నము చేయుట, అది ఉండాలి. అది ఉండాలని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కనుక పదాలకి అర్థాలు కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏ రంగంలో అయినా సరే విశేషమైనటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు అభివృద్ధికి వచ్చారు. శతాధిక గ్రంథకర్తలు ఉన్నారు. మరి చూడండి, 100 గ్రంథాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఎలా రాయగలిగారు ఒక మానవుడు? 300 గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారన్నమాట. చరిత్రలో మనం చూసినట్టయితే మరి అవధానాలు చేసిన వాళ్ళు ఉన్నాడు. ఎలా ప్రయత్నం చేతనే శతావధానం చేసిన వాళ్ళు, సహస్రావధానం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకి కనిపిస్తూ ఉంటారు. విద్యారంగం అనుకోండి, మరి ధన సంపాదన అనుకోండి, దేంట్లో అయినా సరే ప్రయత్నం చేసిన వాడికే విజయం లభిస్తుంది. అందుకే మాకుడు అనేటువంటి మహాకవి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. సంపద సుస్థిరం మన్యు భవతి స్వల్పయాప్య కృతకృత్యో విధిర్మన్యే నవర్ధయతి తస్యతాం చెప్పాడు. కొద్దిపాటి సంపద కలగగానే నాకు ఈ సంపద కలిగింది, ఇంక నేనేమీ చేయక్కర్లేదు, సంపాదించక్కర్లేదు. లేకపోతే విద్య, కొంత విద్య వచ్చింది నాకు చాలు, ఇంక నేను విద్య నేర్చుకోక్కర్లేదు. ఇలా ప్రయత్నం, చిన్న ప్రయత్నంతో నాకు ఫలితం వచ్చింది, ఏ ప్రయత్నము నేను చేయక్కర్లేదు. అక్కడ సంపద అనేది ఉదాహరణకి చెప్పాడు. అలా మన ప్రయత్నం చిన్నది చేసి ఒక ఫలితం రాగానే ఇక సరిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు అనుకునేవాడిని దైవం ఎప్పుడూ కూడా అనుగ్రహించదు అని చెప్పాడనమాట. మనం చూడండి, ఇలా చూస్తే స్వాతంత్ర సమరంలో కూడా ఎంతోమంది వీరులు ఉన్నారు. వాళ్ళల్లో కూడా మరి దైవభక్తి కలిగిన వాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కలిసి దేశ సమగ్రతకి పాటుపడినటువంటి మహానుభావులే. అయితే దైవం ఉన్నాడు అనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని మాల. ఝాన్సీ రాణి భగవద్గీతను ఆశ్రయించింది. మరి ఝాన్సీ రాణి ఒక్కతే పోరాడింది సైన్యంతో. మరి ఆనాడే రావాల్సింది స్వాతంత్రం అనేది 90 సంవత్సరాల క్రితమే. ఒక చిన్న పొరపాటు వల్ల రాలేదు. మరి వీరోచితంగా పోరాడింది. అలాగే రాణా ప్రతాపు దేవుడిని నమ్ముకున్నాడు, కాళికాదేవుడు. కానీ ఆయన ప్రయత్నం మాలా ధైర్యంగా నా సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాను, నా దేశాన్ని కాపాడుతానని ప్రయత్నం చేశాడు కదా ఛత్రపతి శివాజీ. అలాగే అన్నాడు. కనుక భగవంతుణ్ణి విశ్వసించి తద్వారా మనం ప్రయత్నాలు చేయాలి అని మన శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి తప్ప కేవలం ఆయన్ని నమ్ముకుని ఉండొద్దు. విధి అంటే ఏంటి? అదేదో విధి లేదు అనుకోకూడదు. విధి ఉన్నది. విధి అంటే ఏం లేదు, అదే ఒక వస్తువు కాదు, మన కంటికి కనిపించడం లేదే అనుకోవడానికి. విధి అంటే జరగబోయేటువంటిది. అది ఎప్పుడు ఉంటుంది కదా, జరగబోయేది. మంచో చెడో జరగబోయేది జరుగుతూ ఉంటుంది. దాన్నే విధి అన్న ఒక పని. విధి అంటే పని జరుగుట జరగకపోవట అని భవిష్యత్తులో జరిగేటువంటి ఒకానొక సంఘటన. విధి ఈజ్ ఈక్వల్ అనమాట. మనం మరి బంకించంద్ర చటర్జీ అని బెంగాలీ భాషలో రాసినటువంటి ఆనందమఠం అనే నవల కనుక చూసినట్లయితే అది స్వాతంత్ర సంగ్రామం వర్ణింపబడేది. దాంట్లో సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుడిని నమ్ముకున్నటువంటి సన్యాసులు కూడా దేశానికి సంక్షోభం వచ్చింది అంటే నా దేశము నా ప్రజలు అని చెప్పి వాళ్ళందరూ కూడా వీరోచితంగా యుద్ధరంగంలోకి వచ్చారన్నమాట. కనుక భగవంతుడిని విశ్వసించి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకుని అభివృద్ధికి రావటమే తప్ప భగవంతుడిని నమ్మి ప్రయత్నాలు మానేయటం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఆధునిక జగత్తులో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి అబూ కలాం గారు కానీ, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఇంకా మనకి అయోధ్య కేసు విషయంలో వాదించి కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా వాదించినటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఏ రంగాల్లో అయినప్పటికీ కూడా అవయవ లోపం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు పట్టుదలతో సాధించారు. ఒక్క సంఘటన చెప్తా. జానీ క్రిస్టఫర్ విదేశీయుడు. ఆయనకి చిన్నప్పుడే రైలు ప్రమాదంలో కాళ్ళు పోయినాయి. ఆయన నిరుత్సాహపడలా, అంతటితోటి పడకుండా సాధించి విద్యలన్నీ నేర్చుకుని చివరికి ఏంటంటే హిమాలయ పర్వతాన్ని ఎక్కాడు. ఈ తోపుడు బండి ఎక్కి దాని ద్వారా హిమాలయ పర్వతాన్ని అధిరోహిస్తూ చివరికి ఎక్కి ఆయన దిగి అక్కడి నుంచి నేల మీద కూర్చుని చెయ్యి ఊపాడు అనమాట, నేను ఈ విజయాన్ని సాధించాను అని. మరి ఒక అవయవలోపం వస్తేనే ఎంతో కృంగిపోతారు కదా, అటువంటిది ఆయనకి కాళ్ళు దెబ్బతింటే ఆయన ఇంత ప్రయత్నం ఎలా చేయగలిగాడు చెప్పండి. అంటే ప్రయత్నం, ధైర్యం, స్థైర్యం, నేను సాధిస్తాను అనే పట్టుదల, దానివల్ల మానవుడు అభివృద్ధికి చెందుతాడు అని చెబుతూ మన శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా ప్రయత్నాన్ని ప్రశంసించినాయి. దైవాన్ని నమ్ముకున్నవాడు ఆ దైవం చేత ప్రేరేపణ పొంది ఈ భౌతిక జగత్తులో ప్రయత్నములు చేయవలే అని మనకి బోధ కనిపిస్తున్నది అనే విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. స్వస్తి.